హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రప్రస్థ. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కోసం మా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చూశారు కదా, ఇవన్నీ కూడా ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మన ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అండి. ఇంకా చాలానే ఉంటాయి. మనము అప్పుడప్పుడు దీన్ని నీట్గా సర్దుకోకపోతే దాని నుంచి మనకి ఆరోగ్యం కంటే అనారోగ్యం ఎక్కువ అవుతుంది. ఈరోజు ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే ఇంకా చాలామందికి ఫ్రిడ్జ్లో అసలు ప్లేస్ అనేది ఉండదండి. ఏమైనా గిన్నెలు పెట్టాలి అంటే 2 బయటికి తీసి 1 బయట లోపల పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి మీకుంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు ఈ ప్లేస్ అనేది చాలా మిగులుతుంటుంది. ఈరోజైతే అదే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ స్విచ్ ఆపేసి నేను క్లీనింగ్ చేస్తున్నాను. ఆపేసి లోపల ఉన్న సామాన్లన్నీ కూడా తీసి ఇలా బయట పెట్టేశాను అనమాట. మొత్తం తీయాలండి. అంటే మనము డీప్ క్లీనింగ్ చేస్తున్నాం కదా ఫ్రిడ్జ్, దానికోసం మొత్తం తీసేసాను. నేను తీసి అది పవర్ కూడా ఆపేసాను. ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేయడానికి కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకొని మనము డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, గిన్నెలు కడుక్కుంటాం కదా, ఆ లిక్విడ్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇది బేకింగ్ సోడా కొంచెం వేస్తున్నాను. మన ఫ్రిడ్జ్ స్మెల్ అలాంటిది ఏమన్నా ఉంటే నీట్గా పోతుందండి, అస్సలు స్మెల్ ఉండదన్నమాట. ఇంకా ఒక హాఫ్ చెక్క వచ్చేసి నిమ్మకాయ. గోరువెచ్చటి నీళ్ళల్లో విమ్ లిక్విడ్ కానీ మనం ఏ లిక్విడ్ వాడితే అది, ఏమీ లేకపోతే ఒక పావు టీ స్పూను సర్ఫ్ అయినా వేసుకోవచ్చండి. బట్టలు ఉతికేదంటే కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంటుంది, ఆ స్మెల్ అంత బాగుండదు. కాబట్టి నేనైతే ఈ విమ్ లిక్విడ్ అందరూ వాడుతుంటారు కదా, అదే వేసాను. ఇది అందరికీ కూడా దొరుకుతుంటుంది. ఈ 3 కలిపి, ఇది రీయూజబుల్ టిష్యూ అండి. మనము ఒక 2-3 సార్లు వాడుకోవచ్చు అనమాట. క్లాత్ తోటైనా తుడుచుకోవచ్చు. నేనైతే అంటే మళ్ళీ మనం క్లాతులు వాడితే అవి ఎటుకన్నా వాడినప్పుడు ఆ స్మెల్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ తుడిస్తే ఆ స్మెల్ కూడా ఫ్రిడ్జ్లోకి వస్తుంటుంది అని చెప్పి ఇలా టిష్యూ తోటి అయితే తుడుస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఉన్న మిర్రర్స్, డోర్స్ కుండా బాక్సులు అన్నీ కూడా తీసి బయట క్లీనింగ్కి పెట్టానండి. లోపల వేసుకునే పేపర్స్ తోటి సహా మొత్తం తీసేసాను. ఇవి పక్కన పెట్టాను. కడిగి మనము ఆరబెట్టుకుంటే మనము తుడిచేలోపు ఇది మొత్తం ఆరిపోతుంది. ఇదిగోండి, మనము తెలియకుండానే ఎంత జాగ్రత్తగా పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో అనేది కొంచెం ఏదో ఒక ఐటము పడుతూ ఉంటుంది కదా. మనము కనీసం అల్లం పెట్టినా కానీ ఆ అల్లానికి ఇసుక అట్లాంటిది ఉంటుంది, అదైనా పడుతుంటుంది. లేదా ఏదన్నా పాల ప్యాకెట్ తెచ్చి అలా పెట్టుకున్నా కానీ దానికి కొంచెం ఏదన్నా డస్ట్ ఉంటే అది కూడా ఇలా ఫ్రిడ్జ్లో ఆగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి ఈ మిర్రర్స్, లోపల ఉండే డోర్స్ మొత్తం తీసేసాను నేను. తీసేసి ఇదంతా కూడా ఈ టిష్యూ తోటి తుడుస్తున్నాను. నిమ్మకాయ, బేకింగ్ సోడా వల్ల ఏంటంటే స్మెల్ అనేది అస్సలు ఉండదండి. ఫ్రిడ్జ్లో మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నా కానీ ఇదంతా కూడా పోతుంది. మనము ఫ్రిడ్జ్ ఏదైనా స్మెల్ వస్తున్నా కానీ మధ్యలో అప్పుడప్పుడు కొంచెం కట్ చేసిన నిమ్మకాయ కానీ, లేకపోతే ఏమైనా బేకింగ్ సోడా ఒక చిన్న బౌల్లో వేసి బేకింగ్ సోడా పెట్టినా కానీ, సోడా ఉప్పు అంటాం కదా, అదండి బేకింగ్ సోడా అంటే, అదైనా పెట్టుకోవచ్చు. పెడితే స్మెల్ అనేది అస్సలు ఉండదు. చాలామంది ఓపెన్ చేసేసి అన్ని గిన్నెలో అట్లా పెడుతుంటాం కదా, మనకు తెలియకుండానే కొన్ని అలా ఆగిపోతుంటాయండి ఫ్రిడ్జ్లో. అంటే కొన్ని గిన్నెలు పెట్టేసి అలా లోపలికి నెట్టేస్తూ ఉంటాము, పిల్లలు తీస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఈ బేకింగ్ సోడా నిమ్మకాయతోటి తుడిస్తే స్మెల్ అనేది ఏమి ఉండదు. ఇలా నాకు కింద అయితే రాలేదు, అంటే కింద వెజిటేబుల్ ట్రే మీద మిర్రర్ ఉంటుంది, అది రాలేదు. అందుకని చెప్పి దాని లోపల నుంచి కూడా తుడుస్తూ ఉన్నాను. ఇలా ప్రతి పార్ట్ కూడా నీట్గా తుడవాలి. ఎక్కడన్నా ఈ టిష్యూ అయితే ఏంటంటే మనకి లోపల వైపు చిన్న ప్లేస్లో, అంటే మిర్రర్ కింద నుంచి కూడా అలా నెట్టేస్తే లోపలికి పోతుంటుంది. అందుకని చెప్పి ఈ టిష్యూ తోటి అయితే తుడుస్తున్నాను నేను. ఇలా సైడ్లు నాకు లోపలన్నీ కూడా డోర్స్ మిర్రర్ తోటి వచ్చి ఉంటాయండి. పార్టీషన్స్ అన్నీ కూడా మిర్రర్ అనమాట. అవి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ముందే వాటిని జాగ్రత్తగా తీసేసి పక్కన కడిగేసి పెట్టేశాను అనమాట. ఇంకా అవి ఆరేలోపు ఇదిగోండి ఇది క్లీన్ చేస్తూ ఉన్నాను. డోర్స్కున్నవి మొత్తం కూడా తీసేసి పార్ట్స్ అన్నీ, లోపల పార్ట్ తుడిచిన తర్వాత బయట వైపు కూడా చుట్టూరు తుడుస్తున్నాను. ఈవెన్ వెనక వైపు కూడా తుడవాలండి, మొత్తం తుడుచుకోవాలి. ఇంకా ఆ తర్వాత అది ఆరేలోపు ఫ్రిడ్జ్ తుడిచాం కదా, ఇంకా ఈ మా లోపల పెట్టుకునే పార్ట్స్కి తడి ఉంటే కొంచెం అవి కూడా తుడిచి ఫ్యాన్ వేసి ఆరపెట్టాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా వైట్ గటాన ట్రాన్స్పరెంట్గా ఉండి, నాకు ఫ్లోరు ఇది 2 ట్రాన్స్పరెంట్గా తెల్లగా ఉంటాను, అంత క్లియర్గా కనిపించట్లేదేమో మరి.
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్నీ తుడిచేసిన తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్ ఆన్ చేసి మామూలుగా ఆపేసైనా పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఆన్ చేసేసానండి. ఆన్ చేసి ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ తీసామో అవన్నీ కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నాను. ఈ డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి మూల ప్రతి పార్ట్ క్లీన్ చేయాలండి. మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటేనే మంత్లీ వన్స్ అట్లా మీకు కన్వీనియంట్ని బట్టి మీరు ఫ్రిడ్జ్ వాడే విధానాన్ని బట్టి కొంతమంది నెలకు చేస్తారు, కొంతమంది 2 మంత్స్కి ఒకసారి చేస్తుంటారు. నేనైతే 2-3 మంత్స్కి ఒకసారి అయితే చేస్తానండి. రెగ్యులర్గా చేయను. ఎందుకంటే నాకు ఫ్రిడ్జ్ ఎక్కువ మా పిల్లలు కానీ నేను కానీ యాజ్ ఇట్ ఈజ్గా తీసినట్టు పెట్టేస్తాము. అలాగే ఏమన్నా వేస్టేజ్ కనిపిస్తే వెంటనే తీసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ పెట్టను అనమాట. లోపల ఏవైనా కర్రీస్ కానీ అలాంటివి పెట్టినప్పుడు ఒకరోజు ఇంకా తినను అనుకుంటే అది తీసేస్తాను. మా పిల్లలైనా కానీ చూసిన వెంటనే తీసేస్తారు దాన్ని, ఇంక ఇది తినం కదా అని చెప్పి. అలాగే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైనా పాడైపోయినాయి కనిపించినా కానీ అవి వెంటనే తీసేసి డస్ట్బిన్లో వేస్తామన్నమాట. అది కూడా మన ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయడానికి ఒక ముఖ్య రీజన్ అండి. అంటే ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ని ఎంత నీట్గా మెయింటైన్ చేయగలిగితే మన హెల్త్ అంత బాగుంటుంది. సగం ఎలర్జీస్ కానీ ఏవైనా కానీ ఈ ఫ్రిడ్జ్ నుంచే వస్తున్నాయి అంటున్నారండి. మనము దాన్ని ఎంత నీట్గా పెట్టుకుంటే మన హెల్త్ అంత బాగుంటుంది. ఇదిగోండి ఇంక అన్నీ పెట్టిన తర్వాత వాటి మీద ట్రాన్స్పరెంట్ పేపర్స్ వేస్తున్నాను. ఇది వచ్చేసి మామూలు ఇవి పుల్ అవుట్ అండి, అంటే లాగేది కొంచెం చిన్నవి పెట్టుకుంటాను. అలాగే ఇది కూడా మనము ఏదన్నా కొంచెం డైరీ ఫార్మ్స్ పెట్టుకుంటాం కదా, పాల ప్యాకెట్లు అట్లా. కానీ నేనైతే అవి పెట్టను. వీటిలో రెగ్యులర్గా తీయని పెడతాను నేను. ఎందుకంటే అది వెంటనే లాగం కదా, అందుకని లాగకుండా ఉండేటట్టు కొంచెం మనము సంవత్సరానికి సరిపడా కారం ఇవి పట్టించుకుంటాం కదా, అవి పెట్టేశాను. సంబార్ కారం, గొడ్డు కారం 2 ప్యాకెట్లు అవి జిప్లాక్ కవర్స్లో పోసేసి అలా పెట్టేసుకున్నాను నేను. అవి ఇంకెప్పుడన్నా మనకి కొంచెం బయట వాడుకుంటాం కాబట్టి అప్పుడే తీస్తాను ఆ టైంలోనే. మిగతా టైము రెగ్యులర్గా తీయము. ఇంకా ఒక అరలో అయితే పూర్తిగా పికిల్స్ పెట్టేస్తున్నాను. ఆవకాయ పచ్చడి, గోంగూర, టమాటో, ఇంకా నా దగ్గర ఒక 3-4 పికిల్స్ అయితే ఉంటాయి. అవి పెట్టేసుకున్నాను అనమాట. ఇట్లా ఇవి టప్పర్వేర్లో వేసి పెట్టుకున్నాను. మనకి ఫ్రిడ్జ్లో రౌండ్ వాటికంటే స్క్వేర్ టైప్ అయితే బాగా యూజ్ అవుతున్నాయి అనిపించిందండి. నాకైతే ప్లేస్ ఎక్కువ అంటే రౌండ్ దానికి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనిపించింది. ఇట్లా స్క్వేర్ అయితే నీట్గా సరిపోతుంది అనిపిస్తుంది. మీకు ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అనేది నాకు ఒకసారి చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఇంకా ఒక అరలో అయితే డైలీ వాడుకునేది పాలు, పెరుగు ఇలాంటివన్నీ పెడతాను. ఇంకా ఇవైతే ఈ 2 డబ్బాలు తీసేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. ఎందుకంటే ఇవి ఆవకాయ 2 పెట్టాను నేను. ఇది ఒకటి వచ్చింది, ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట, కొంచెమే ఉంది. సో ఇంక ఇంత డబ్బా లోపల పెడితే నాకు ప్లేసు వేస్ట్ అవుతుంది కదా, మనకి మెయిన్ సరిపోదు, ఫ్రిడ్జ్ ప్లేస్ సరిపోక ఇబ్బంది పడుతుంటాము ఇట్లాంటివన్నీ పెట్టుకున్నామంటే. అందుకని చెప్పి ఇది తీసేసాను అనమాట. ఇంక లాస్ట్కి వచ్చింది కదా అని చెప్పి చిన్న గిన్నెలో పెట్టేసి ఇది పక్కన పెట్టేస్తున్నాను. అలాగే ఇది చింతపండు పేస్ట్ అండి, అయిపోయింది. ఇటీవల కాలం ఏంటంటే కొంచెం హడావుడిగా ఎక్కువ అటు ఇటు తిరుగుతూ దీన్ని కంప్లీట్గా పట్టించుకోలేదన్నమాట నేను 2 డేస్ బ్యాక్ కూడా చింతపండుతోటి పులిహోర చేశాను. సో ఇంకా అప్పుడు అయిపోయింది. ఈ లాస్ట్లో కొంచెం ఉంది, మళ్ళీ కడుగుదాంలే అని చెప్పి సాంబార్ కానీ పప్పు కానీ చేస్తే దాంట్లో వేసి కడిగేద్దామని చెప్పి అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఆగిపోయింది. ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను కదా, దీన్ని కూడా మొత్తం తీసేసి ఒక చిన్న బాక్స్లో పెట్టేసి ఆ 2 డబ్బాలు తీసాను. చూసారు కదా డబ్బాలు ఎంత ఉన్నాయో. ఈ 2 మనకి ఒక డోర్లో సగం ప్లేస్ అయితే ఆక్యుపై చేసిద్దండి, అందుకని చెప్పి ఆ 2 తీసేసాను. అలాగే ఇది బటర్ అనమాట, మీగడి మనము నెయ్యి చేసుకుంటాం కదా, అది 2 గిన్నెలు అలా పెట్టేశాను. కొంచెం ఫంక్షన్స్ ఆ హడావుల్లో తిరుగుతూ. అలాగే ఈ పూలు, నిమ్మకాయలు అన్నీ తెచ్చిపెడుతూ ఉంటాం కదా, ఈ చిన్న కవర్లో ఉండే కనిపించక అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో అవి మనకి ఎక్కువ తెలియకుండానే ప్లేస్ ఆక్యుపై చేస్తాయి అనమాట. అందుకని చెప్పి అవన్నీ కూడా తీసేశాను. ఇంక ఇవైతే బ్లూబెర్రీస్ మా పిల్లలు తెచ్చుకున్నారు, తినకుండానే సగం అలా పడేశారనమాట. అవి కూడా ఇంక అన్నీ తీసేసాను ఈరోజు. తీసేసిన తర్వాత అయితే నాకు చూడండి ఫ్రిడ్జ్ ఎంత ఖాళీ అనిపిస్తుందోనండి. ఈ చిన్న ఇంక 2 తీసాను కదా, చింతపండు పేస్టు అలాగే ఆవకాయ పచ్చడి కొంచెం ఉంటే ఆ 2 కూడా లోపల పెట్టేశాను. ఇప్పుడైతే చాలా ప్లేస్ ఉందండి.
ఇంక నెక్స్ట్ వెజిటేబుల్స్ తెస్తుంటాము, ఆ కవర్లు అలాగే పెట్టేస్తుంటాము. అవి కూడా కొన్ని పాడవుతూ ఉంటాయండి. మనము బయట తెచ్చుకున్నప్పుడు చాలా వెజిటేబుల్స్ ముదిరిపోయి కొంచెం పాడయ్యి అట్లా ఉంటాయి కదా, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేయకుండా నేనైతే వాటన్నిటిని కూడా ఇలా గ్రేడ్ చేస్తానన్నమాట. ఒక 10 మినిట్స్ కేటాయించి వీటన్నిటిని కూడా సపరేట్ చేసుకున్నామంటే మనము వంట చేసుకునేటప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. టైం అనేది చాలా ఈజీ, మనకి టైం సేవ్ అవుతుంది, పని కూడా సులువు అవుతుంది. ఇట్లా సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, దానికి మనకి ఏ కూర చేయాలో అది క్లారిటీ ఉంటే వెంటనే ఆ కవర్ తీసేసి అవి తీసుకొని వాడుకోవచ్చు. మునక్కాయలు అయితే కట్ చేసి ఒక టప్పర్వేర్ బాక్స్లో పెట్టేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా తొడియాలు ఉంటే తీసేసి ఒక బాక్స్లో పెట్టానండి. పచ్చిమిరపకాయలు తొడియాలు ఉంటే తొందరగా పాడవుతుంటాయి, అందుకని చెప్పి నేను తొడియాలు తీసేసి పెట్టుకుంటున్నాను. ఇట్లా తొడియాలు తీసేసి బాక్స్లో పెడితే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అన్నమాట. మనకి మీరు కావాలంటే ఒకసారి టెస్ట్ చేసైనా చూడండి. అలా తొడియాలతో పెట్టేసుకొని ఉంటే తొందరగా పాడవుతుంటాయి, ఆ తొడియాలు కుళ్ళిపోతుంటాయి అన్నమాట తొందరగా, అందుకని అవి తీసేసి పెట్టుకోండి. ఇంకా మిగతా ఈ చిక్కుడుకాయలు అలాగే క్యాప్సికము ఇవన్నీ కూడా ఈ డిమార్ట్ కవర్ ఉంటుంది. ఇదైతే కొంచెం గట్టిగా ఉంటుంది మనకి, అంటే యూజ్బుల్ లేను, ఒకసారి 2 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి అయితే వాడనండి, రెగ్యులర్గా అదే వాడను. ఇంకా దాంట్లో పోసేసి పెట్టాను అనమాట చిక్కుడుకాయలు క్యాప్సికము. ఇవైతే ఇంకా మనకి ఫ్రిడ్జ్లో బాక్సులు నెట్ బ్యాగ్స్ కదండి, ఇవి కూడా మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వెజిటేబుల్స్కి రీయూజబుల్ ఇవి. వీటిల్లో ఏంటంటే కొంచెం ఇదిగోండి ఎక్కువ ఇట్లా తొందరగా పాడవని పెడుతుంటాను. ఈ క్యారెట్లు చూసారు కదా, ఇలా కొంచెం కుళ్ళిపోయినట్టు అంటే పాడైనట్టు అనిపిస్తుంది, అందుకని చెప్పి ఆ పార్ట్ తీసేసాను. అవే అంతే పెట్టేసామనుకోండి అది పాడయ్యేది కాక పక్కవి కూడా పాడవుతుంటాయి, అందుకని చెప్పి ఆ పాడైన పార్ట్ వరకు తీసేసి ఇట్లా పెట్టామనుకోండి మనకి ఈజీగా ఉంటాయి. ఈ కవర్లో అయినా కానీ ఇవి తొందరగా ఎండిపోవు, అందుకని చెప్పి ఈ బ్యాగ్లో పెడుతున్నాను నేను. చిక్కుడుకాయలు లాంటివి అయితే ఏంటంటే పై లేయర్ త్వరగా ఎండిపోతుంది కాబట్టి అట్లా కొంచెం బ్యాగ్ పాలిథిన్ బ్యాగ్ లాంటి దాంట్లో పెట్టాను. ఇంకా ఈ కాకరకాయలు ఇవైతే ముందు చేసేస్తానమాట, తెచ్చిన వెంటనే ఆ రోజు కానీ తెల్లారి పొద్దున్నే కానీ చేసేస్తాను. అవి లోపలైతే పెట్టనులేండి, వెంటనే చేసేస్తాను కాబట్టి. ఈ క్యాలీఫ్లవర్ కూడా అడుగున ఆకులు ఇవన్నీ కూడా తీసేసి దీంట్లో పెట్టేసుకున్నాను. అంటే మనకి అర్థమైపోతుంటుందండి ఎక్కువ దేంట్లో ఉన్నాయి కూరగాయలు దేంట్లో ఉన్నాయి అనేది, ఏ కవర్ ఏంటి అనేది కనిపిస్తూ ఉంటే చేసుకోవడం కూడా ఈజీ. పిల్లల్ని తీసుకురమ్మన్నా కానీ పలానా కూరగాయలు తీసుకురండి అంటే వాళ్ళు ఫ్రిడ్జ్ తీసి వెంటనే కవర్ తెచ్చేస్తారు. కొత్తిమీర అయితే ఇలా బాక్స్లో పెడతాను, ఇంకా కరివేపాకు కూడా అంతే పెట్టుకుంటానండి నేను. ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నామంటే మనకి ఫ్రిడ్జ్ పాడవదు. ఈ కూరగాయలు ఒకదానికొకటి ఎండిపోయి అట్లా ఉండకుండా వెజిటేబుల్ ట్రే కూడా నీట్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఎక్కువ తేనండి, జస్ట్ ఒక 2 డేస్ 3 డేస్కి తెచ్చుకుంటానమాట. టమాటాలు పచ్చిమిరపకాయలు మాత్రం తెచ్చుకుంటాను, కొంచెం అవి ఉంటే వెంటనే ఏదైనా కూర చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అవి తెచ్చుకుంటాను. మిగతా ఏంటంటే 2 డేస్కి 3 డేస్కి సరిపోని తెస్తాను, మళ్ళీ వెంటనే అవసరమైతే వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేకపోతే బిగ్ బాస్కెట్ ఇప్పుడు అందుబాటులో ఉంది కదండి, అందులో పెట్టినా కానీ జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో మన ఇంటికి తెచ్చిస్తారు. అందుకని ఎక్కువ తెచ్చి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఇబ్బంది పడొద్దు. ఇంకా పొటాటోస్ అయితే ఖచ్చితంగా బయటే పెడతాను. ఇదిగోండి మొత్తానికైతే ఇలా సర్దేశాను అనమాట ఫ్రిడ్జ్. పైన ఫ్రూట్స్, ఇంకా మధ్యలో డైలీ ఐటమ్స్, కింద పికిల్స్, మధ్యలో కారము, కింద వెజిటేబుల్స్, సైడు చిన్నవి ఇవి పెట్టుకున్నాను బాటిల్స్. ఇంకా పైన అయితే పూర్తిగా ప్యాకెట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇట్లా పైన పెట్టేసేసానండి. ఇంకా కింద అయితే ఒక నిమ్మ చెక్క పెడతాను ఖచ్చితంగా. ఎప్పుడు కూడా మా ఫ్రిడ్జ్లో నిమ్మ చెక్క ఉంటుందండి, ఎందుకంటే ఫ్రిడ్జ్ ఏదైనా మనము గబాలను పడిపోయినా కానీ స్మెల్ అనేది రాకుండా ఉంటుందని చెప్పి ఆ నిమ్మ చెక్క అయితే అలా పెట్టేస్తాను. ఇదైతే కిచెన్లో స్పూన్లు స్పేస్ అండి, మనకి ఈ స్పూన్లు రెగ్యులర్గా అవసరం అవుతుంటాయి కదా. ఒక మామూలు పీలర్ ఒకటి, వెజిటేబుల్ కట్టరు, ఇంకా ఫోర్క్స్, సిజర్స్ అన్నీ కూడా అవసరం అవుతుంటాయి. విడిగా మాడ్యులర్ కిచెన్ లేని వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుందని ఇది ఒక చిన్నది చూపిస్తున్నాను. ఇది మామూలు మనకి పెన్ స్టాండ్ ఇట్లాంటిది అనమాట, డీమార్ట్లో దొరుకుతుంటుంది. అది తీసుకొచ్చి 5 ధరలు ఉంటాయి, ఒక దాంట్లో చాకులు, ఒక దాంట్లో ఫోర్క్లు, ఒక దాంట్లో స్పూన్స్, ఇలా చిన్నవన్నీ కూడా పెట్టాను. మాడ్యులర్ కిచెన్ లేని వాళ్ళకి ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఈ స్టవ్ పక్కనే పెట్టుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా ఇంద్రప్రస్థ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాము.